హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో, ఈరోజు వ్లాగ్ అయితే మంచిగా ప్లాన్స్‌తో స్టార్ట్ చేశాను. మార్నింగ్ వర్షం పడుతూ ఉందనమాట లేవంగానే. సో, ఆల్మోస్ట్ ఇదే లాస్ట్ ట్రైన్ అనుకుంటా. సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ప్రాపర్‌గా. అండ్ టెంపరేచర్స్ కూడా హై వెళ్తున్నాయన్నమాట. బయట ప్లాంట్స్‌కి ఎప్పుడు పడుతూనే ఉంటాయి. అండ్ రెయిన్ వాటర్‌లోకి చాలా న్యాచురల్ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా! సో, అందుకని ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి బయట పెట్టాననమాట. వాటికి కూడా మంచిగా ఆ న్యూట్రియంట్స్ అన్నీ అందాలని చెప్పి పై ఫ్లోర్‌లో మొక్కలు ఆల్మోస్ట్ అన్నీ పైన బాల్కనీలో పెట్టాను. కింద ఫ్లోర్‌లో మొక్కలన్నీ కింద పెట్టుకున్నాననమాట. చాలా వరకు పెట్టేశాను. 1, 2 ఉండుంటాయి. పెట్టేశాక అషిన్ కూడా కిండర్‌గార్టెన్‌లో డ్రాప్ చేసి వచ్చాననమాట. ఒక 1½ అవర్‌కి తన్ని ఉంచేసి వెళ్ళమని చెప్పారు ఇంటికి. ఇంకా నేను వచ్చాను. వచ్చి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కమ్ లంచ్ లాగా ఎర్లీగా 11:00కి చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ నేను 11:30 కల్లా స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. సో, ఆ 1 అవర్ నాకు కొంచెం పీస్‌ఫుల్ టైము. 15 మినిట్స్ అటు వాక్, 15 మినిట్స్ ఇటు వాక్ సరిపోతుంది. ఇంకా అందుకని మంచిగా నాకు నచ్చినట్టు కాజీ వైబ్స్ పెట్టుకొని, నాకు ఓల్డ్ సాంగ్స్ చాలా ఇష్టం అనమాట. అలా మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఆ 1 అవర్ కొంచెం రిలాక్స్ అయ్యాను. యెట్ టు కమ్ ఇంకా తను 6 అవర్స్ అలవాటు పడాలి. చాలా టైం తీసుకుంటారు. వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ పైనే తీసుకుంటారు. హాయ్! హలో! సో, ఇప్పుడే నా లంచ్ కూడా అయిపోయిందనమాట. లంచ్ తినేసి ఒక మంచిగా కాఫీ తాగేసాను కూర్చొని. ఈరోజు హెడ్ బాత్ చేశాను అనమాట. అండ్ ఈరోజైతే మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ అషిన్ డ్రాప్ చేసి వచ్చి మంచిగా కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట. కొంచెం పీరియడ్స్ టైంలో ఉన్నాను. సో, వెళ్ళేటప్పుడే చాలా చాలా స్టమక్ పెయిన్ వచ్చేసింది. ఈరోజు ఏంటో నడవలేకపోయాను అనమాట. బట్ స్టిల్ వర్షంలో వెళ్ళొచ్చాను. ఎందుకంటే తనకి అలవాటు తప్పకూడదు అన్నట్టు, బ్రేక్ రావద్దు అని. అండ్ ఈ రోజుకి 3 సార్లు తిరగడం అయిపోతుందనమాట 2 డేస్ నుంచి. పికప్ డ్రాప్, పికప్ డ్రాప్, పికప్ డ్రాప్. అసలు తిరుగుతూనే ఉన్నట్టుంది. ఈరోజు బాగా వర్షం ఉందనమాట. మార్నింగ్ నుంచి ఈరోజు కంప్లీట్ డే వర్షం ఉంది. చూస్తాను మోస్ట్లీ దక్షిణ్ కూడా ఇప్పుడే పిక్ చేసుకొచ్చేస్తా 12:00కి. ఇప్పుడు 11:45 అవుతుందన్నమాట టైమ్. నాకు అసలే ఒక్కొక్కసారి బాగా స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది, నడవలేకపోతున్నాను. 15 మినిట్స్ వాక్ ఉంటుంది. ఒక్కొక్క మంత్ ఒకలా ఉంటుంది కదా. పొద్దున్నే వెళ్ళలేకపోయాను. ఇంక ఇప్పుడు వెళ్ళి మోస్ట్లీ పిక్ చేసుకుని వచ్చేస్తాయి ఇద్దరిని. వర్షం కూడా ఉంది. అన్నిసార్లు బట్టలు తడిచిపోతున్నాయి. రోడ్డు పైన చాలా చలేసేస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ నేను వెళ్ళినప్పుడు ప్రతిసారి అషిన్ కూడా పిక్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకులే అని నేను ఒక్కదాన్ని వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాను. సో, ఇప్పుడు టైం అయింది. వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని వస్తా. సాయంత్రం ఇండియన్ ఫెస్ట్ ఉందనమాట, వెళ్ళాలి. ఆ ప్లాన్స్ అన్నీ బయట పెట్టాను. కింద ఫ్లోర్ ఒకటి కింద పెట్టాను అనమాట. కొన్ని లోపల పెట్టేశాను, కొన్ని తీసి పెట్టాలి. వచ్చాక పెడదాంలే అని కొంచెం రిలాక్స్ అయ్యాను. అండ్ 1 అవర్ ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. మళ్ళీ వెంటనే టైం అయిపోయింది. ఇలా రోజుకి 3 టైమ్స్ తిరుగుతున్నాను అనమాట. వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం 6 టైమ్స్. నాకు ఎలా కాదన్నా ఒక 1 అవర్ వాకింగ్ వీళ్ళతోనే సరిపోతుందనమాట. నాకు కూడా బాగానే అనిపిస్తుంది. ఏదో ఒక రకంగా కొంచెం వాక్ అయితే అవుతుంది కదా అన్నట్టు. బట్ మరీ ఎండగా ఉన్న ఇబ్బంది, ఇలా వర్షం పడిన ఇబ్బంది. మెయిన్ రోడ్డు మీద వాటర్ మీద పడడం అదంతా కొంచెం చిరాకు అనిపిస్తుంది. వర్షం చూడండి పడుతూనే ఉంది. మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది వర్షం. అలా పువ్వులాగా కనిపిస్తుందా మీకు? ప్లాంట్స్కి ఏమో తెలియదు కానీ నాకు మాత్రం బాగా చల్లేస్తుంది. నడవాలి నడవాలి దక్షిత్, నువ్వు కూడా నడవాలి. అవును, దక్షిత్ సరిగ్గా నడవాలి. నడు. యా, ఫాల్స్ పైన పెట్టానా? ఓకేనా? తీసే వెళ్ళు, అక్కడికి వెళ్తే
మా వాళ్ళిద్దరు క్యూట్ కాన్వర్జేషన్ అలా ఉంచేయాలని అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి కేక్ ప్రిపేర్ చేస్తున్నాను, మార్బుల్ కేక్. నెక్స్ట్ డే కిండర్ గార్డెన్లో సమ్మర్ ఫెస్ట్ ఉందనమాట. దానికి నేను స్వీట్ కేక్ చేసి తీసుకొస్తా అని చెప్పాను. సో రెగ్యులర్ కేక్ ఏం తీసుకెళ్తాంలే. అండ్ ఈ మార్బుల్ కేక్ నేను పిల్లలు పుట్టకముందు ఎప్పుడో ఒకసారి చేశాను, నా బర్త్డేకి ఫస్ట్ టైం ట్రై చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే చేయడం అనమాట. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ టేస్ట్ వైజ్ చాలా చాలా బాగా వచ్చిందనమాట. సో డీటెయిల్గా షేర్ చేస్తే ఎప్పుడైనా. ఆ రోజు చాలా హరీగా ఉన్నాను, టైం సరిపోలేదనమాట. పిల్లలిద్దరు పక్కనే ఉన్నారు కదా. హలో. సో పిల్లలు అయితే పడుకున్నారనమాట. కేక్ పెట్టేశాను, అయిపోయింది. అండ్ పిల్లల్ని అయితే ఇప్పుడే పైన పడుకోబెట్టి వచ్చాను. బేసిక్గా పడుకోబెట్టిన ఈరోజు అషి కూడా స్లోగా అలవాటు మానిపించేసాను. మధ్యాహ్నం అలవాటు పడుతుంటే దక్షిత్ పడుకుంటున్నాడు, అషి ఉండిపోతుంది అనమాట. సో దానివల్ల. అండ్ ఈరోజు ఇండియన్ ఫెస్ట్కి వెళ్ళాలని చెప్పాను కదా సాయంత్రం. మేము వెళ్ళేదే కొంచెం లేట్గా వెళ్తాము. అండ్ వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది. ఎలా కాదన్నా 10:30, 11 అవుతుంది. పొద్దునుంచి వాళ్ళని అంతసేపు మెలకు ఉంచడం నాకు ఇష్టం ఉండదు. అండ్ క్రాంకీ కూడా అయిపోతారు. సో అందుకని ఇద్దరిని పడుకోబెట్టేశాను అనమాట. దక్షిత్ పడుకొని అన్నాడు. అషి అయితే 2 నిమిషాలు నిద్రపోయింది, కానీ దక్షిత్ 10 minutesలో పడుకున్నాడు. అండ్ ఇప్పుడే కిందకు వచ్చాను. అండ్ పొద్దున్న ప్లాంట్స్ అన్నీ బయట పెట్టాను కదా వాటర్కి, అవి తీసి లోపల పెట్టే ప్రాసెస్లో మొత్తం నా కాళ్ళ తడి, మొక్కల నుంచి వాటర్ పడిన డ్రాప్లెట్స్, మొత్తం ఫ్లోర్ అంతా కొంచెం మట్టి మట్టిగా అయిపోయింది అనమాట. సో అదంతా మాప్ పెట్టాలా, కూర్చోనా, కాఫీ తాగుతాను ఆలోచిస్తున్నాను. మేబీ ఇంకొక 1.5 hourలో మా హస్బెండ్ వస్తారు. 4 అవుతుంది టైం ఇప్పుడు. చూడాలి మాప్ అయితే పెట్టినా, లేకపోతే ఆల్రెడీ వర్షం పడుతుంది, ఇంకా రేపు పెట్టినా అని ఆలోచిస్తున్నాను. టైం అయితే పడుతుంది బాగానే పెట్టడానికి. 2 ఫ్లోర్లు అనమాట. సో 2 ఫ్లోర్లు ఒకటేసారి పెట్టను మాప్ ఎప్పుడు పెట్టినా సరే. మాప్ ఏంటంటే వీక్లీ వన్స్ కానీ, లేకపోతే మరీ చిరాగ్గా ఉంటే అలాగా పెట్టుకుంటూ ఉంటాను. అండ్ ఒక రోజు ఇక్కడ పెడితే ఒక రోజు పైన పెడతాను అనమాట. కంటిన్యూస్గా పెట్టలేను, నాకు నడునొప్పి వచ్చేస్తుంది. మొత్తం పామి పెట్టాలన్నమాట. పిల్లలు గ్రౌండ్ నుంచి ఇంట్లోకి తిరుగుతూనే ఉంటారు కదా, వైట్ కాబట్టి చాలా చిన్న వర్క్లను నీట్గా కనిపిస్తాయి. సో అది వైట్ ఎందుకు ఎంచుకున్నామంటే లైటింగ్ కోసం అన్నట్టు. అండ్ ఎక్కువ వైట్ కూడా రాకుండా డిజైన్ ఎక్కువ ఉన్న సెలెక్ట్ చేసుకున్నాం దానికోసమే. డార్క్ ఎంచుకుంటే ఇల్లంతా డార్క్ అయిపోయినట్టు ఉంటుంది అన్నట్టు. అండ్ బయట ఏమో వర్షం చల్లగా ఉంది. అండ్ ఇప్పుడైతే ఒక కాఫీ పెట్టుకొని కుదిరితే కింద మాప్ పెడతాను, లేదంటే ఇంక రేపు పెట్టుకుంటా. అండ్ మళ్ళీ మేము రెడీ అయ్యాక మిమ్మల్ని కలుస్తాం. బాయ్. ఇంకా ఫైనల్లీ కాఫీ తాగుదామని డిసైడ్ అయ్యాను. మా హస్బెండ్ నువ్వు తాగేసే కాఫీ అన్నారు. నాకు ఏదన్నా మూవీ చూడాలన్నా, లేకపోతే ఇలా ఏమన్నా కాఫీ తాగాలన్నా ఈవినింగ్స్ ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం అనమాట. తను లేకుండా చేయను మోస్ట్లీ. తను అడుగుతా, తను వచ్చేస్తాను అంటే కనుక ఇంకా ఆగి ఇద్దరం వచ్చాక తాగుతాం అనమాట. సో బయటికి వెళ్ళాలి కదా, మీరు రెడీ అయిపోయి ఉండండి అని అన్నారు. ఇంకా పిల్లలు లేచేలోపు నేను కాఫీ తాగేసి ఇంకా వాళ్ళ కోసం ఓట్స్ అది ప్రిపేర్ చేసేసి, ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చూసుకొని ఇంకా వాళ్ళని లేపి రెడీ చేసి రెడీ అయిపోయాం అనమాట. సో మేము మళ్ళీ హెల్బ్రోన్ వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేశాను ఇండియన్ ఫెస్ట్. ఒక 3 days ఏమో జరిగింది. ఈ ఇయర్ ఫ్రైడేతో స్టార్ట్ అయిందనమాట. అనుష డాన్స్ పర్ఫార్మెన్స్ ఆ రోజు ఉండడం వల్ల ఇంకా ఫ్రైడేనే వెళ్ళాలని ఇంకా ఆఫీసుల నుంచి వచ్చాక స్టార్ట్. రెయిన్ రావట్లే. అషి నీ డ్రెస్ చాలా బాగుందన్నా, షూస్ కూడా చాలా బాగున్నాయి.
హలో థ్యాంక్ యూ చాలా బాగుంది. ఇద్దరే బాగుంది. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ ఇప్పుడు టైం 6:20 అవుతుంది అనమాట. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ ఇంకా లేట్గా వస్తారు. మేమైతే ఇండియన్ స్టోర్స్కి వెళ్ళాలి అండ్ ఇంకొక షాప్కి వెళ్ళాలన్నమాట. అందుకే కొంచెం ఎర్లీగా బయలుదేరుతున్నాం. ఈరోజు అనుష డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, అందుకని ఈరోజు స్పెసిఫిక్గా వెళ్తున్నాం అనమాట. అండ్ అది వచ్చేసి 8:30 ఆ టైంకి అంట. అందుకే మా వాళ్ళందరూ కొంచెం లేట్గా వస్తారు. అండ్ ఇందాకటి వరకు వర్షం ఇప్పుడే కొంచెం క్లియర్ అయింది. క్లియర్ స్కై వచ్చింది చెప్పాలంటే. తెలీదు మళ్ళీ ఈ అన్ప్రెడిక్టబుల్. అవునా, నైట్ ఓకేలే, అది అయ్యే వరకు ఉంటే సరిపోయింది. అండ్ ఇప్పుడు మేము వెళ్ళేది ఇండియన్ ఫెస్ట్ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేశాను. ఈ ఇయర్ ఏమన్నా ఫుడ్ కొంచెం ట్రై చేద్దాం, మంచిగా తిందాం అని అనుకుంటున్నాం. లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళినా స్టాల్స్లో అన్నీ ఫినిష్ అయిపోయాయి అనమాట. ఈసారి అలాగే ప్లాన్ చేసుకున్నా. అండ్ పిల్లలు కూడా నిద్రపోయి లేచాక మంచిగా ఇద్దరికి ఓట్స్ పెట్టేశాను. ఇక్కడ ఏమన్నా తిన్నా సరిపోతుంది, మరి హెవీగా తినలేరు కదా ఇంత ఎర్లీగా అని చెప్పి వాళ్ళకి ఓట్స్ పెట్టాను, తినేశారు. చూద్దాం, బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. క్లౌడీ క్లైమేట్, వర్షం వచ్చేలాగే కనిపిస్తుంది కదా. చూడు ఫోర్కాస్ట్ చూడు. రోజు నాకు మా హస్బెండ్కి కూడా అప్పటి వరకు కొంచెం నీరసంగా అలా అనిపించింది అనమాట. వన్స్ అందరినీ కలిసి ఆ ఎంజాయ్మెంట్ చూసేటప్పటికి మొత్తం మర్చిపోయాము. అండ్ యాషి నేను కొత్త ఫ్రాక్స్ వేసుకున్నాం అనమాట. ఇవి అసలు వేసుకోలేదు, చాలా రోజులైంది ఇండియా నుంచి తెప్పించుకొని. సో ఇది అకేషన్ బాగుంటుందని వేసుకున్నాం, సమ్మర్ కదా అని. మా ఓడు మురిసిపోయి మొగ్గలేసేస్తాడు ఇంకా. నేను ఒక చిన్న షాపింగ్ చూసుకొని ఇండియన్ స్టోర్కి వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 8 దాటిందనమాట. 8-10 అలా అయింది. అప్పటికి చాలా పర్ఫార్మెన్సెస్ అయితే అయిపోయాయి. అనుషది 8:30కి అని చెప్పారు. మేము వచ్చేటప్పటికి ఇంకా ఫ్యూ ఉన్నాయన్నమాట. 3 to 4 పర్ఫార్మెన్సెస్ ఒకటే ఉన్నాయి. ఇంకా కూర్చొని ఫస్ట్ అయితే ఆ పర్ఫార్మెన్స్ అన్నీ చూసాము. అండ్ అనుష డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది, చూడండి. அடுத்ததாக வருவது திரும்பவும் ஒரு நடனம். இந்த முறை பாலிவுட் இல்ல, இந்த முறை சவுத் இந்தியன் தான், தமிழும் இல்ல. இந்த முறை ஆட வருபவர்கள் தெலுங்கு சாங்குக்கு. meine Damen und Herren, అండ్ కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి నేనైతే మ్యూజిక్ పెట్టలేకపోతున్నాను. అనుష అండ్ వాళ్ళ పెద్ద పాప వర్ణిక అనమాట, ఇద్దరు చేశారు. ఆల్మోస్ట్ ఒక 4 to 5 సాంగ్స్ వరకు చేశారనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. సో మొత్తం అయితే ఇక్కడ పెట్టట్లేదు, మేము ఎదరికెళ్ళి ఫుల్ కేకలేస్తున్నాం అనమాట. ఇంక మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు వెనకాల నుంచి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. బాగుంటుంది కదా మన ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే చూడాలి, చెయ్యాలి అని చెప్పి. నాకైతే చాలా ఇష్టం డ్యాన్స్ అంటే. సో వాళ్ళిద్దరిని అలా చూస్తూనే ఉన్నాం అనమాట. మంచిగా ఎంజాయ్ చేసాము. మా బ్యాచ్లో అనుషకి డ్యాన్స్ బాగా వచ్చు. మేము ఏదైనా రీల్స్ చేసినా అనుషని చెప్తుంది అనమాట, చేద్దామని. మాకే వచ్చిరాని పర్ఫార్మెన్స్లు ఎందుకులే అని చాలా వరకు చెయ్యం. బట్ అనుష అయితే చాలా బాగా చేస్తుంది. అండ్ వర్ణిక అనుష ఇద్దరు అంటే మామ్ అండ్ డాటర్గా చాలా బాగా అనిపించింది అనమాట. నేనైతే వీళ్ళిద్దరు డ్యాన్స్ ఫస్ట్ టైం చూడడం ఇలాగా. అంతకుముందు దివాళీ ఈవెంట్కి వేశారు కానీ అప్పుడు మేము వెళ్ళలేదు. సో నాకైతే చాలా బాగా అనిపించింది.
చూస్తుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో. సో చూసారు కదా అనుష వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారో. కమెంట్స్లో మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకొన్ని పర్ఫార్మెన్సెస్ అయితే జరుగుతున్నాయి. అండ్ పిల్లలు అయితే ఫ్రంట్ రోలో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. కొంచెం చల్లగా అనిపించింది, పొద్దున వర్షం పడింది కదా, బట్ అంత కోల్డ్ అయితే లేదు. బట్ పిల్లలైతే ఒక్కళ్ళు కూడా కూర్చున్న ప్లేస్లోంచి కదలలేదు, అన్నీ అయ్యే వరకు అలా చూస్తూనే ఉన్నారనమాట. ఫస్ట్ బెంచ్లో కూర్చొని ఫుల్గా అరుస్తూ ఉన్నాము. అండ్ వీళ్ళెవరో చైనీస్లా ఉన్నారనమాట చూడడానికి. చైనా వాళ్ళ జపాన్ వాళ్ళ తెలియదు కానీ అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎదుర కెమెరా పెట్టుకొని వ్లాగింగ్ చేస్తున్నారు అనుకుంటా. అసలు ఏ డ్యాన్స్ వచ్చినా అక్కడ ముందు నుంచి బ్యాచ్ కింద డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ తిను ఇంకొక తెలుగు అమ్మాయే ముందు పర్ఫామ్ చేసిందంట. సో మళ్ళీ ఆడియన్స్ రిక్వెస్ట్ మేరకు సెకండ్ టైం చేసిందనమాట. చాలా బాగా చేసింది తను కూడా, చాలా గ్రేస్తో. అండ్ ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది మనకి పిల్లలు ఉన్నప్పుడు మన పిల్లలు పర్ఫామ్ చేస్తే చూడాలని, ఎప్పుడు చేస్తారో ఏమో అని. నేను లాస్ట్ ఇయర్ ఆషిని భరతనాట్యం దాంట్లో చేద్దామని అనుకున్నాను. బట్ నేర్పించాలంటే తనకి మినిమం 4 years అన్నా కంప్లీట్ అవ్వాలి అని చెప్పారు. సో ఐ వాజ్ వెయిటింగ్ అనమాట దానికి నేర్పించాలి అని. డాన్సెస్ అన్నీ అయిపోయి జస్ట్ మ్యూజిక్ పెట్టారు. అండ్ చుట్టూ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇండియన్ రెస్టారెంట్ అతిథి అనుకుంటా. సో ఇక్కడ ఏవో కొన్ని ఉంటే ఇంకా ఒక్కొక్క ఐటెం డిన్నర్ చేయకుండా వచ్చాం కదా, సో స్లోగా ఒక్కొక్క ఐటెం తీసుకుంటూ ఉన్నాం. చోలే భటూరా అంట. సో ఇది కొంచెం తీసుకున్నా, ఓకేగా ఉంది టేస్ట్ అయితే. అండ్ జిలేబీ ఓ పక్క, అండ్ మంచూరియా, మళ్ళీ దోశ, మళ్ళీ భటూరా. సో ఇంకా చేతికి దొరికిందనమాట చాట్. ఇంకా అన్నీ తిన్నాం డిన్నర్ లాగా. పిల్లలు కూడా కొంచెం తిన్నారు. పిల్లలైతే ఎక్కువ జిలేబీ తిన్నారనమాట. పంచదార జిలేబీ, నాకు బెల్లందే ఇష్టము. బట్ ఓకే ఏదో స్వీట్ అని ఇంకా అలా తినేసాము. ఇంకా పర్ఫార్మెన్స్లు అన్నీ అయిపోయినాయి కాబట్టి కబుర్లు చెప్పుకుంటూ ఇంకా తిండి మీద పడ్డాము. అండ్ ఇక్కడే ఇండియన్ స్టోర్ కూడా పెడతారనమాట. ఇది హెల్బ్రోన్లో ఒక ప్లేస్లో పెడతారు. ఎవ్రీ ఇయర్ సేమ్ ప్లేస్లోనే పెడతారనమాట. నాకు కూడా మా ఫ్రెండ్స్ చెప్పే వరకు తెలీదు. నేను కొంచెం ఇన్యాక్టివ్గానే ఉంటాను ఇలాంటి వాటిల్లో. అండ్ అటు ఇంక ఇప్పుడు ఫుల్ బిజీలో ఉండి ఎక్కడేం జరుగుతుందో అయితే అస్సలు తెలియదు. మా ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్దామని చెప్తే ఇంకా దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ అనుకోకుండా నా ఫ్రెండ్ని కలిశానమాట. తిను మీకు ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు. నేను జర్మన్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను కదా, సో అక్కడ నాకు పరిచయం అనమాట అమల. సో తను కలిసింది. ఇంకా వాళ్ళని మీట్ అయ్యి ఆల్మోస్ట్ నేను కలిసి 1 year అయిపోతుంది. ఈ ఆగస్ట్లో మానేసే ముందు కలిసాం అనమాట. తర్వాత హాలిడేస్ వచ్చాయి. ఇంక తర్వాత నేను కోర్స్ కంటిన్యూ చేయలేదు, హౌస్ తీసుకున్నాం అని. సో కలిసి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. తను చెప్తుంది హౌస్ రెనోవేషన్ వీడియోస్ అన్నీ చూసామని చెప్పి. అండ్ ఇక్కడ ఇంకా అంతా అయిపోయింది. అరౌండ్ 9-9:30 అనుకుంటా. ఇంకా ఫుల్ తిన్నవాళ్ళు ఇంకా చీకటి పడే టైంకి మొత్తం లేడీస్ అందరూ ఎక్కడికక్కడ బ్యాచెస్ ఫామ్ అయ్యి వాళ్ళు పెట్టిన మ్యూజిక్కి అసలు కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. మా హస్బెండ్ మీరు కూడా వెళ్ళండి, చెయ్యండి అంటే సరే అని మేము కూడా వెళ్ళాం అనమాట. ఏదో జస్ట్ అక్కడ కొంచెం చిల్ అయ్యాం. మేము ఎక్కువ చేయలేదు కానీ అందరూ చాలా బాగా చేశారు. అసలు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళు వీళ్ళని లేదు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆల్మోస్ట్ మేము అక్కడే 10:30 వరకు ఏమో ఉన్నట్టున్నాము. ఇంకప్పుడు స్టార్ట్ అయ్యి వచ్చాం అనమాట మంచిగా ఎంజాయ్ చేసి. ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది. మార్నింగ్ అంతా కొంచెం పెయిన్, కొంచెం ఇంట్లో పనులు, రెస్ట్లెస్గా ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చాక కుప్పిగంతులు అనమాట. అసలు మర్చిపోయాం. నేను ఇలా ఏదైనా ఫ్రెండ్స్ని కలిసిన, ఈవెంట్స్కి అయినా చిన్న వెళ్ళినా ఇంకా బ్యాక్గ్రౌండ్ మొత్తం మర్చిపోతా అనమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు నేను ఎక్కడి నుంచి వచ్చానో అన్నీ మర్చిపోయి అక్కడ ఫుల్ లెంత్ ఎంజాయ్ చేస్తాను. నాకైతే ఇలాంటివి చాలా ఇష్టం అనమాట. ఒక్కొక్కసారి డల్గా ఉన్నప్పుడు ఇంకా వెళ్ళాలనిపిస్తుంది. సో దట్ మైండ్ తెలియకుండా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది కదా అని.
అండ్ ఇక్కడ డ్యాన్స్ చేద్దాం అనుకున్నాను కానీ ఆల్రెడీ పీరియడ్స్లో ఉన్నానని ఇంకెక్కువ గెంతలేదు. ఒక పక్కన టైర్డ్నెస్ ఉంది కానీ బట్ స్టిల్ ఆ జోష్లో అనమాట. అండ్ ఒక పక్కన పిల్లల్ని చూసుకుంటూ సో వెళ్ళిపోదామా అంటూ ఇంకా స్టార్ట్ అయ్యాం. జాకెట్ తీసుకురావడం మర్చిపోయాను. సో చలి కూడా స్టార్ట్ అయిందనమాట బాగానే. అండ్ ఇలా మా హస్బెండ్ అండ్ అషి బయటకు వస్తే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇంట్లో ఎంత యాక్టివ్గా ఉంటుందో బయట ఎంత సైలెంట్ అయిపోతుంది. చాలా టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. సో ఫైనల్లీ వెళ్ళే ముందు ఇంకా డ్యాన్స్ చేస్తుంది అనమాట హుషారుగా. ఇంకాసేపు వాళ్ళు కూడా స్టెప్లు వేసారు. ఇంకా అందరం మంచిగా ఎంజాయ్ చేసి నైట్ స్టార్ట్ అయిపోయి ఇంక ఇంటికి వచ్చేసాము. అండ్ ఇలా డేని మంచిగా స్పెండ్ చేసి ఎంజాయ్ చేసాము. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి. మన వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది, ఆ వీడియో కూడా అప్డేట్ చేస్తాను. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.